తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని బీసీ వర్గానికి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టాలని చూశారని, కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని చెప్పారు. రిజర్వేషన్ల అమలులో బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీకి బీసీలు మనుషులుగా కనిపించడం లేదా అని నిలదీశారు. బీసీల పాపం బీజేపీకి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కుతుందని అనుకుంటే అది మీరే తీసుకోండి సూచించారు. రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదని అన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలందరూ ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని, రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని, అంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని, తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.